నిన్నటి నుంచి సోషల్ మీడియా ఒక బ్యాచ్ ఉంటది. లైక్ అంధభక్తులు అవ్వచ్చు, లేదంటే బత్తాయి అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏంటంటే నిన్న ఈవినింగ్ నుంచి తెగరెచ్చిపోతున్నారు. పంజాబ్ లో పేపర్ లీక్ జరిగిపోయింది, కేరళలో జరిగిపోయింది, కర్ణాటకలో జరిగిపోయింది, ఎక్కడెక్కడో జరిగిపోయాయి. ఇప్పుడు ఈ లెఫ్ట్ లాబీ అంతా కూడా నీటికి క్వశ్చన్ చేసినట్టే వీళ్ళని కూడా క్వశ్చన్ చేస్తారని అడుగుతున్నారు. అసలు లెఫ్ట్ లాబీ ఏంటో రైట్ లాబీ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అయితే రైట్ ఉంటది, లేకపోతే రాంగ్ ఉంటది. ఈ రెండే. నీకు రైట్ అనిపిస్తే సపోర్ట్ చేస్తావు, రాంగ్ అనిపిస్తే క్వశ్చన్ చేస్తావు, అంతే ఉంటది. అంతేగాని రైట్ లాబీ లెఫ్ట్ లాబీ అంటే ఉండదు. ఇప్పుడు లెఫ్ట్ లాబీ వాళ్ళు సరే నీట్ కోసం క్వశ్చన్ చేశారు. ఎవరిని క్వశ్చన్ చేశారు? గవర్నమెంట్ క్వశ్చన్ చేశారు. సో ఎందుకు? ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి. ఇప్పుడు పంజాబ్ లో అయినా సరే మీరు చెప్పినట్టే, ఆ కేరళ అయినా సరే, కర్ణాటకలో అయినా సరే, ఇప్పుడు ఏమంటున్నారు మీరు? ఆ లెఫ్ట్ లాబీ అంతా మీరు క్వశ్చన్ చేస్తారని అడుగుతున్నారు. ఇప్పుడైనా సరే లెఫ్ట్ లాబీ ఏం చేయాలి? గవర్నమెంట్ నే క్వశ్చన్ చేయాలి. అదేదో వాళ్ళు చేసే బదులు మీరే చేసేది గవర్నమెంట్ క్వశ్చన్. లెఫ్ట్ లాబీ వాళ్ళే గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలా? మీరేం చేస్తారా? మీరు దున్నపోతలు చేసి పడుకుంటారా? లేదంటే మీరు లెఫ్ట్ లాబీ వాళ్ళని క్వశ్చన్ చేస్తారా? ఇప్పుడు లెఫ్ట్ లాబీ అయినా రైట్ లాబీ అయినా సరే మీరు అందరూ కలిపి మన ఫైనల్ ఎజెండా ఏంటి? ప్రజలకు మంచి జరగడం. అప్పుడు ఏం చేయాలి? తప్పు జరిగినప్పుడు గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి. అది రైట్ లాబీ అవ్వచ్చు, లెఫ్ట్ లాబీ అవ్వచ్చు. అందరూ కలిసికట్టుగా గవర్నమెంట్ క్వశ్చన్ జరిగితే లాస్ట్ మంచి జరిగేది ప్రజలకే కదా. అంతేగాని లెఫ్ట్ లాబీ వాళ్ళే గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి, రైట్ లాబీ అంటే మతం కోసం, కులం కోసం డబ్బులు తిని కొడుకొని ఇప్పుడు మళ్ళీ తిరిగి లెఫ్ట్ లాబీని క్వశ్చన్ చేస్తారట. ఇదే లాజిక్. మీరైనా సరే, వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ప్రజలకు మంచి జరగడం కోసం పోరాడే. నీటి కోసం క్వశ్చన్ చేశారు, ఇప్పుడు పంజాబ్ లో క్వశ్చన్ చేస్తారా, కేరళలో క్వశ్చన్ చేస్తారా? చేస్తే చేయకపోతే చేయరురా. మీరేం చేస్తారు? ఆవిడెవరో ఉంటది వైస్ టీవీ ఛానల్లోని రచ్చ రావాలని ఎవరో కానీ మొన్న వీడియోలో చూశాను. వీళ్ళంతా కొంతమంది బాగా డబ్బులు సంపాదించేసుకొని దొబ్బు తినేసి పందుల్లో తయారంట. మేడం మీకే చెప్తున్నాను, మీరు ఎవరినైతే పందుల్లాగా బలిసరన్నారో తినేసి మిమ్మల్ని వాళ్ళని పక్కన నుంచో పెడదాం. అప్పుడు మీకే అర్థం అవుతుంది ఎవరు పందుల్లో తినేసి బలిస్తున్నారో. నేను మిమ్మల్ని ఏం అనట్లేదు, మీరు అన్నదానికి ఆన్సర్ చెప్తాను అంతే. వీలైతే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయండి, సిగ్గు లజ్జ లేకుండా ఇంత జరిగినా సరే. ఇంకా ఏదో లెఫ్ట్ లాబీ వీళ్ళు దాన్ని క్వశ్చన్ చేస్తారా? అసలు మీరు వీళ్ళ క్వశ్చన్ చేయండి. ఏదైతే తప్పు జరిగితే గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి. అది మానేసి వీళ్ళంతా కలిపి ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేస్తారని అడగడం అసలు ఇదే లాజిక్. ఇప్పటికే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 200 లక్షల కోట్లు అప్పు చేశారు. అది పేపర్లో రాయడం కూడా చాలా కష్టం. అంత తప్పు చేశారు. అసలు ఎందుకు చేశారు? దేనికి చేస్తున్నారు? ఈ రోజు ఫైనాన్స్ మినిస్టర్ ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఎందుకు అంత అప్పు చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లేటి లాస్ట్ 10 years అని నేను చెప్పేది. ఇంకా మొత్తం అప్పు చూసుకుంటే 250 లక్షల కోట్ల అప్పు దాటిపోయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. ఎందుకు ఇంత అప్పు చేస్తున్నారు? ఆ జిఎస్టీ దేనికి కడుతున్నావు? ఎవరికి కడుతున్నావు? ఎందుకు కడుతున్నావు? ఒక్కడైనా ప్రశ్నిస్తున్నాడా? 3 సంవత్సరాల క్రితం 90 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ ఈ రోజు 150 రూపాయలు అయిపోయింది. ఎందుకు అయింది? గ్యాస్ బండ్ 500 కాస్త 1000 దాటిపోయింది. ఎందుకు అవుతుంది? ఒక్కడైనా క్వశ్చన్ చేస్తున్నాడా? ఈ రైట్ వింగ్ లెఫ్ట్ వింగ్ ఏంటి? బొచ్చుల వింగ్. మన ఫైనల్ ఎజెండా గవర్నమెంట్ క్వశ్చన్ చేసి ప్రజలకు మంచిగా చూసుకోవడమే. ఎప్పుడైనా సరే భజన చేయలేటి గవర్నమెంట్ కి బుద్ధుడు రావడం. గవర్నమెంట్ భజన చేస్తాడా తప్పు చేస్తే సరే? అందరూ కలిసికట్టుగా యూనిటీగా గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తే మంచి జరిగేది ప్రజలకే. సిగ్గు లేకుండా పందుల్లో తినేసానంట. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ రోజు జర్నలిజంలో మన ఇండియా ఏ స్టేజ్ లో ఉంది? 150 పొజిషన్ లో ఉంది ప్రపంచంలోనే. అంటే మన జర్నలిజం అంత భ్రష్టుగా ఉంది ఇండియాలోని. ఆఖరికి పక్కన బంగ్లాదేశ్, శ్రీలంక కూడా మనకన్నా బెస్ట్ పొజిషన్ ఉన్నాయి. సరే ఆయిల్ రేట్లు, డీజిల్ ఇవన్నీ రేట్లు పెరిగాయి. ఎందుకు? వార్ జరగడం పెరిగాయి అన్నారు. అంత అర్థం ఉంది. ఎందుకు? మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి మన దగ్గర అది ఉండదు. సో ఇప్పుడు కొంచెం నార్మలైజ్ అయ్యాకైనా ఇప్పుడు రేట్లు తగ్గించాలి కదా. సరే ఈ ప్రపంచం అంతా కూడా ఎక్కడైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నారో ఆయిల్స్ ని అన్ని చోట్ల కూడా రేట్లు పెరిగితే సమానంగా ఓకే హ్యాపీగా ఫీల్ అవచ్చు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే పెంచి మిగతా కంట్రీస్ లో రేట్లు పెరగకపోతే దానికి కారణం ఏంటి? అప్పుడు మనం ఎవరిని క్వశ్చన్ చేయాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా క్వశ్చన్ చేయాలి. పక్కన చిన్న దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్ లాంటి దేశాల్లో కూడా తక్కువ రేటు దొరుకుతుంది ఆయిల్. వాళ్ళు కూడా ఇంపోర్టే చేసుకున్నారు కదా. ఇండియాలో ఎందుకు అంత రేటు పెరిగింది? ఒకరిని క్వశ్చన్ చేస్తున్నాడా? మొత్తం పడి పిచ్చినా కొడుకులే తయారయ్యి సంకరం ఆగుతున్నారు పొలిటీషియన్స్ ది. అంత అవసరమే వచ్చింది మీకు? తప్పని క్వశ్చన్ చేస్తే మంచి జరుగుతుంది ప్రజలకి. అసలు ఇన్ఫ్లేషన్ మీద, ఈ మణిపూర్ ఇష్యూ మీద, ఇతరాల మీద ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నా ప్రాపర్ గానా? ఇవన్నీ క్వశ్చన్ చేస్తే మంచి జరిగేది మనకే కదా. ఎంతసేపు లెఫ్ట్ లోబల్ వాళ్ళు క్వశ్చన్ చేయలేదు, రైట్ లోబల్ వీళ్ళు క్వశ్చన్ చేయలేదు. అది తక్కువ లాజిక్ ఏంటి? రైట్ ఆర్ రాంగ్ అంతే. రైట్ అనిపిస్తే సపోర్ట్ చేయండి, రాంగ్ అనిపిస్తే క్వశ్చన్ చేయండి. అది అందరూ యునానిమస్ గా చేయాలి. మధ్య రిలీజన్ అంటించి
పిచ్చి నా కొడుకులో బిహేవ్ చేస్తున్నారు. అసలు బుర్రలు పని చేస్తున్నారు, ఏం చేస్తున్నారో